డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్యాంకట్. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ 19వ రోజున సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చాలా ఈజీగా తెలుసుకోబోతున్నాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అలాగే ఈ టెన్స్ యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి, కీవర్డ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని రెండు రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్తో, సెకండ్ వన్ జనరల్ వెర్బ్తో. ఇంతకీ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? బీ, డూ, హ్యావ్ల యొక్క బేర్ ఫార్మ్స్ తీసుకొని వాటి యొక్క V1స్నే మనం ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. అవి ఏంటంటే బీ యొక్క ప్రెజెంట్ ఫార్మ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. అదే డూ యొక్క ప్రెజెంట్ ఫార్మ్స్ డస్, డూ. హ్యావ్ యొక్క ప్రెజెంట్ ఫార్మ్స్ హ్యాజ్, హ్యావ్. వీటిని మనం యూజ్ చేస్తూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఒక రకంగా. ఇంకొక రకంగా ఏదైనా ఒక జనరల్ వెర్బ్ తీసుకొని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం సెంటెన్స్ మేక్ చేస్తూ ఉంటాం. మొదట మనం ఈ ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్తో సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు, స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఐ యామ్ ఏ టీచర్. ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఎందువల్లంటే ఈ యామ్ తర్వాత ఎటువంటి ఇంగ్ ఫామ్ కానీ V3 కానీ ఎటువంటి వెర్బ్ ఫామ్స్ లేవు కాబట్టి ఇక్కడ యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో V1గా ఇక్కడ ఉంచడం జరిగింది. ఐఎమ్ ఏ టీచర్. ఏ టీచర్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఒక టీచర్ని అయి ఉన్నాను, నేను ఒక టీచర్ని అని చెప్పడానికి ఎలా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఐఎమ్ ఏ టీచర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను టీచర్గా ఉన్నాను చెప్పి అర్థం. ఇప్పుడు అని చెప్పడానికి మనం ఇలా యామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తుంటాం. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పడానికి యామ్ నాట్ యూజ్ చేయాలి. దాన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యామెంట్గా చెప్తూ ఉంటాం. యామ్ అంటే టీచర్, నేను టీచర్ని కాను అని చెప్పి ఇలా నెగిటివ్లో చెప్పాం. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, యామ్ ఏ టీచర్, నేను టీచర్నా? యామ్ అంటే ఏ టీచర్, నేను టీచర్ని కాను అని చెప్పి ఇలా సింపుల్గా మనం యామ్తో సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. మనం కేవలం యామ్ని ఐకి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ నౌన్ ఉంచినట్లయితే తర్వాత మనం ఖచ్చితంగా ఈజ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ టీచర్, రమ ఈజ్ ఎ టీచర్, రమ్య ఈజ్ ఎ టీచర్ అని చెప్పి ఈ విధంగా మనం ఆ సబ్జెక్ట్ ప్రకారం యామ్ కానీ ఈజ్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ప్లోరల్ అయినట్లయితే, అంటే దే కానీ ఏదైనా ప్లోరల్ కానీ వి కానీ యూ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్లయితే అప్పుడు మనం ఆర్ యూజ్ చేయాలి. ఈ విధంగా దే ఆర్ ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులు, పాజిటివ్ స్టేట్మెంట్. దే ఆర్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులు కారు. ఇక్కడ చూడండి నెగిటివ్ కాబట్టి ఆర్ అంటే యూజ్ చేస్తాం. ఆర్ అంటే ఆర్ నాట్. నెక్స్ట్ వన్, ఆర్ దే ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితుల. ఆర్ అండ్ దే ఫ్రెండ్స్, వాళ్ళు స్నేహితులు కారు అని చెప్పి ఈ విధంగా ఆర్తో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇలా బి యొక్క V1s అంటే ప్రెజెంట్ ఫార్మ్స్ తీసుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ విధంగా మనం సెంటెన్స్ తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు డూ, డస్లతో ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తారో చూద్దాం. హీ డస్ వర్క్, అతను పని చేస్తాడు. చూడండి, హీ ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి డస్ యూజ్ చేయడం జరిగింది. హీ డజంట్ డూ వర్క్, అతను పని చేయడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం డూ యొక్క ఫార్మ్స్ కానీ హ్యావ్ యొక్క ఫార్మ్స్తో నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డూ కానీ డస్ కానీ సహాయం తీసుకోవాలి సబ్జెక్ట్ బట్టి. ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ నౌన్ కానీ యూజ్ చేసినట్లయితే మనం డస్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయడానికి. చూడండి, ఈ డజంట్ డూ వర్క్ అన్నాం అంటే అతను పని చేయడని చెప్పి ఇలా చెప్పాం. సో డస్ హీ డూ వర్క్, అతను పని చేస్తాడా? పాజిటివ్ క్వశ్చన్. డజంట్ హీ డూ వర్క్, అతను పని చేయడా? నెగిటివ్ క్వశ్చన్. ఇలా మనం డస్తో ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం, స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేస్తాం. అదే డూ అయిందనుకోండి, డోంట్ యూజ్ చేసి ఉంటుంది నెగిటివ్స్కి క్వశ్చన్స్కి. చూడండి, దే డూ కుకింగ్, వాళ్ళు వంట చేస్తారు. దే డోంట్ డూ కుకింగ్, వాళ్ళు వంట చెయ్యరు. సో డూ దే కుకింగ్, వాళ్ళు వంట చేస్తారా? డోంట్ దే డూ కుకింగ్, వాళ్ళు వంట చెయ్యరా అని చెప్పి ఇలా మనం డూతో ఇలా మనం స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ వన్, హ్యాస్, హ్యావ్. సో ఈ హ్యాస్, హ్యావ్లు యూజ్ చేసేటప్పుడు కూడా నెగిటివ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి మనం డూ లేదా డస్ సహాయం తీసుకోవాలి సబ్జెక్ట్ బట్టి. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ ఎ కార్, ఆమెకు కారు ఉంది అంటే ఆమె కారు కలిగి ఉందని చెప్పి దీని యొక్క అర్థం. దీన్ని నెగిటివ్ చేయాలంటే షీ డజంట్ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, డజంట్ హ్యావ్ యూజ్ చేస్తుంటుంది. ఎందువల్లంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంచేటప్పుడు హ్యావ్ యూజ్ చేసేటప్పుడు ఇలా డజంట్ మనం యూజ్ చేసి ఉంటుంది నెగిటివ్ ఫ్రేమ్ చేయడానికి. పాజిటివ్ క్వశ్చన్, డస్ షీ హ్యావ్ ఏ కార్, ఆమె కారు కలిగి ఉందా? డజంట్ షీ హ్యావ్ ఏ కార్, ఆమె కారు కలిగి లేదని చెప్పి ఇలా మనం క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఈ హ్యాస్తో ఫ్రేమ్ చేయొచ్చు. ఇన్ కేస్ హ్యావ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ ఏ కార్,
వాళ్ళు కారు కలిగి ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఎ కార్ అని చెప్పాలి. దే డోంట్ హ్యావ్ ఎ కార్, ఎందువల్ల దే అనేది ప్లూరల్ కాబట్టి డోంట్ యూజ్ చేసి ఉంటుంది. దే డోంట్ హ్యావ్ ఎ కార్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అయిన ఈ బీ డూ హ్యావ్ యొక్క V1s అంటే ప్రెజెంట్ ఫార్మ్స్ యూజ్ చేసి ఇలా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేస్తూ ఉంటాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గో అనే వెబ్ తీసుకొని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎలా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐని సబ్జెక్ట్గా తీసుకొని మనం గోతో ఇలా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో చూడండి. ఐ గో టు కాలేజ్ డైలీ, నేను రోజు కాలేజ్కి వెళ్తాను. ఇక్కడ చూడండి, ఐ తర్వాత గో అనే V1 యూజ్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 మాత్రమే యూజ్ చేస్తాం. నేను రోజు కాలేజ్కి వెళ్తానని చెప్పడానికి ఐ గో టు కాలేజ్ డైలీ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే నేను రోజు కాలేజ్కి వెళ్ళనని చెప్పడానికి మనం ఖచ్చితంగా డూ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది నెగిటివ్స్ ఫ్రేమ్ చేయడానికి. సో ఐ డోంట్ గో టు కాలేజ్ డైలీ, నేను రోజు కూడా కాలేజ్కి వెళ్ళనని చెప్పడానికి గల డోంట్ తర్వాత గో అనే V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ సింగిల్ అయినప్పుడు కూడా ఐ కన్నీ ప్లూరల్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం డూని ఇక్కడ తీసుకోవడం జరిగింది నెగిటివ్ చేయడానికి. సో డోంట్ అంటే డు నాట్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్, నేను రోజు కాలేజ్కి వెళ్తానని చెప్పడానికి డూ ఐ గో టు కాలేజ్ డైలీ, డూ ఐ గో టు కాలేజ్ డైలీ, నేను రోజు కాలేజ్కి వెళ్తానని చెప్పడానికి ఇలా స్టార్టింగ్లో డూ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేసి ఉంటుంది ఇలా పాజిటివ్ క్వశ్చన్స్లో. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అంటే నేను రోజు కాలేజ్కి వెళ్ళనా అని చెప్పడానికి డోంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది, మిగతాదంతా యాజ్ టీజ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డోంట్ ఐ గో టు కాలేజ్ డైలీ, నేను రోజు కాలేజ్కి వెళ్ళనా అని చెప్పి ఇలా మనం ఐతో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో గో అనే వెర్బ్తో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ మనం సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేటప్పుడు ఆ తర్వాత వచ్చే వెర్బ్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. సో ఇక్కడ గో అని వెర్బ్ ఖచ్చితంగా మనం ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకు వచ్చే ఫామ్ ఏంటి, గోస్. సో హీ గోస్ టు కాలేజ్ డైలీ, అతను రోజు కాలేజ్కి వెళ్తాడని చెప్పి ఇలా చెప్పాలంటే మనం ఖచ్చితంగా ఇలా చెప్పాల్సి ఉంటుంది, ఈ గోస్ టు కాలేజ్ డైలీ. సో లేదా షీ గోస్ టు కాలేజ్ డైలీ లేదా రమా గోస్ టు కాలేజ్ డైలీ అని చెప్పి మనం ఏదైనా థర్డ్ పర్సన్ సింగులర్తో సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు ఈ విధంగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేటప్పుడు నెగిటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయడానికి డస్ సహాయం తీసుకోవాలి. అదే ఇక్కడ మనం ప్లూరల్స్తో సబ్జెక్ట్స్ ప్లేస్లో మనం ఉంచేటప్పుడు ఇక్కడ డూ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనం ఏదైనా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేటప్పుడు డస్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సో హీ డజంట్ గో టు కాలేజ్ డైలీ, అతను రోజు కాలేజ్కి వెళ్ళాడు. సో నెగిటివ్ డజంట్ గో అని చెప్పంటే హీ యూజ్ చేసి తర్వాత డస్ యూజ్ చేసి తర్వాత నాట్ యూజ్ చేసి ఇక్కడ ఏదైతే V1 యూజ్ చేసాం ఆ V1 యూజ్ చేయాలి. అయితే నేటివ్స్లో క్వశ్చన్స్లో ఈ ఈఎస్ మాత్రం యూజ్ చేయాలి, ఓన్లీ స్టేట్మెంట్స్లో మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ పాయింట్. నెక్స్ట్ హీ డజంట్ గో టు కాలేజ్ డైలీ, అతను రోజు కూడా కాలేజ్కి వెళ్ళాడని చెప్పి ఇలా చెప్పాం. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ఎలా చెప్పాలి, డస్ హీ గో టు కాలేజ్ డైలీ, అతను రోజు కాలేజ్కి వెళ్తాడా. ఇక్కడ చూడండి డస్ యూజ్ చేస్తాం స్టార్టింగ్ తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. డస్ హీ గో టు కాలేజ్ డైలీ, అతను రోజు కాలేజ్కి వెళ్తాడా. అతను రోజు కాలేజ్కి వెళ్ళడా అని చెప్పడానికి డజంట్ హీ గో టు కాలేజ్ డైలీ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. అంటే అతను రోజు కాలేజ్కి వెళ్ళడా. ఇక్కడ ఇది నెగిటివ్ కాబట్టి డజంట్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ తర్వాత V1 యూజ్ చేసి ఈ విధంగా మనం నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. ఇలా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏదైనా వెర్బ్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ప్లూరల్ ఉన్నట్లయితే డూ సహాయం తీసుకుంటాం, అదే సింగులర్ ఉన్నట్లయితే డస్ సహాయం తీసుకొని నెగిటివ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఫర్ టెల్లింగ్ జనరల్ టూల్స్, ఫ్యాక్ట్స్, ప్రోవర్బ్స్, సేయింగ్స్. అంటే ఏదైనా జనరల్ టూల్స్ కానీ ప్రోవర్బ్స్ అంటే సామెతలు కానీ సేయింగ్స్ కానీ అలాంటి చెప్పేటప్పుడు ఎక్కువగా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు అంటే అది ఒక జనరల్ ఫ్యాక్ట్. ఇక్కడ చూడండి ద సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఇక్కడ రైజ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిల్క్ ఈజ్ వైట్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ర్యాట్ కాజెస్ ప్లేగ్ డిసీజ్ అంటే ర్యాట్ అనేది అంటే ఎలుక అనేది ప్లేగ్ డిసీజ్కి కారణం అవుతుందని చెప్పడానికి ఇక్కడ కాజ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం జరిగింది. ఎందువల్లంటే ఇక్కడ ర్యాట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక. నెక్స్ట్ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అంటే కుక్క విశ్వాసం గలది, ఇట్ ఈస్ అ జనరల్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ అనేది మ్యాన్ని పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పి ఇలా చెప్పాం. ఇలా ట్రూత్స్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ రెగ్యులర్ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్, డైలీ యాక్టివిటీస్ చెప్పడానికి మనం ఇదే టెన్స్ వాడుతూ ఉంటాం.
ఐ గెట్ అప్ అట్ 6 in the morning. అంటే నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను, అంటే రెగ్యులర్గా హ్యాబిచువల్గా నేను అదే టైంకి నిద్ర లేస్తాను అని చెప్పి ఈ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ గెటప్ అని మనం V1 యూజ్ చేస్తాం. నెక్స్ట్ షీ లిజన్స్ టు మ్యూజిక్ డైలీ. ఆమె ఎప్పుడు కూడా, డైలీ అంటే నిత్యం ఆమె మ్యూజిక్ వింటుందని చెప్పడానికి ఇలా రెగ్యులర్ యాక్షన్ కనుక ఇక్కడ లిజన్స్ యూజ్ చేస్తాం. ఎందువల్ల అంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక. నెక్స్ట్ వన్, స్కెడ్యూల్డ్ ఈవెంట్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే ఏదైనా ఒక యాక్షన్ పలానా టైంకి జరుగుతుందని చెప్పి ముందే నిర్ణయించడం జరిగింది. అటువంటి యాక్షన్ చెప్పడానికి మనం ఇలా ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ద ట్రైన్ కమ్స్ హియర్ అట్ 7. ట్రైన్ 7 గంటలకు ఇక్కడికి వస్తుంది అంటే ఆల్రెడీ 7 గంటలకు ఇక్కడికి వస్తుందని చెప్పి ఆ టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది, ముందే డిసైడ్ చేయడం జరిగింది. ఆ డిసైడ్ చేసిన దాని ప్రకారం ఆ ట్రైన్ అనేది 7 గంటలకు వస్తుందని చెప్పడానికి ఇలా ఈ టెన్స్ వాడడం. ఇక ద ట్రైన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కనుక కమ్ అనే వెర్బ్కి ఇక్కడ ఎస్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, అవర్ హాలిడేస్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. మా సెలవులు రేపటి నుంచి మొదలవుతాయి, స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఇలా అవర్ హాలిడేస్ అంటే టుమారో అనేది ఫ్యూచర్, కానీ ఆల్రెడీ ఆ సెలవులు ఎప్పటి నుంచి అనేది డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ టుమారో యూజ్ చేసి ఈ విధంగా ఈ టెన్స్లో మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐ లీవ్ ఫర్ USA నెక్స్ట్ మండే. వచ్చే సోమవారం నేను USA వెళ్తాను అంటే ఆల్రెడీ నేను డిసైడ్ చేసుకున్నాను, ఫిక్స్ అయిపోయింది ప్రోగ్రామ్, సో వెళ్ళడమే తరువాయి. ఇటువంటి యాక్షన్ చెప్పడానికి మనం ఇదే టెన్స్ వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఈస్ మనం ఏదైనా డైరెక్షన్స్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ ఇచ్చేటప్పుడు చదివేటప్పుడు ఎక్కువగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్. యూ వాక్ ఫర్ సమ్ డిస్టెన్స్. కొంత దూరం నడువు. అండ్ దెన్ టేక్ లెఫ్ట్. తర్వాత లెఫ్ట్ తీసుకో. ఇక్కడ చూడండి, టేక్ లెఫ్ట్ అన్నాం సింపుల్ ప్రెజెంట్. వాక్ ఫర్ సమ్ డిస్టెన్స్, వాక్ అని చెప్పి V1 యూజ్ చేస్తాం, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. నెక్స్ట్ వన్, యూ ఓపెన్ ద పాకెట్ అండ్ పోర్ ద ఆయిల్ ఇన్ టు ద ప్యాన్. ఇక్కడ చూడండి, ఓపెన్ ద ప్యాకెట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. పోర్ ద ఆయిల్ పోయండి అని చెప్పి ఇలా అన్నాం. పోర్ ద ఆయిల్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్. అంటే ఏదైనా మనం వంట చేసేటప్పుడు ఆ వంట ఎలా చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఉంటాయి ఆ పాకెట్ మీద, దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కూడా మనకి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్సే కనిపిస్తుంది. నెక్స్ట్, టెల్లింగ్ జోక్స్, స్టోరీస్, మూవీ స్టోరీస్. అంటే మనం ఏదైనా జోక్స్ చెప్పేటప్పుడు కానీ మూవీ స్టోరీస్ చెప్పేటప్పుడు కానీ ఎక్కువగా మేము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేస్తుంటాం. దే లవ్ విన్ ఫైనల్లీ. చివరగా వాళ్ళ లవ్ అనేది ఫలించింది, సక్సెస్ అయిందని చెప్పి, విజయవంతం అయిందని చెప్పి ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని ఈ వాక్యం చెప్పడం జరిగింది. నెక్స్ట్, హీరో ఈజ్ ఏ రిచ్ పర్సన్. వేర్ హ్యాస్ ద హీరోయిన్ ఈజ్ ఎ పూర్ గర్ల్. అంటే ఇక్కడ హీరో అనేవాడు రిచ్ పర్సన్ అన్నాం, చూడండి ఈజ్ యూజ్ చేసాం. వేర్ యాజ్ అయితే ద హీరోయిన్ ఈజ్ పూర్ గర్ల్. హీరోయిన్ అనే ఆమె పూర్ గర్ల్ అని చెప్పి ఇలా హీరోయిన్ ఈజ్ అని చెప్పి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. ద వైఫ్ ఈజ్ ఆల్వేస్ రైట్. వైఫ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా రైట్ అని చెప్పి ఇలా జోక్స్ మనం చెప్పేటప్పుడు కూడా ఎక్కువ ఈ టెన్స్ వాడతాం. నెక్స్ట్, విత్ ద ఫ్రేజ్ సీ హౌ అనే ఫ్రేజ్తో మనం ఎక్కువగా ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. సీ హౌ హీ రైట్స్. చూడు అతను ఎలా రాస్తున్నాడో. సీ హౌ ద విండ్ బ్లోస్. చూడు గాలి ఎలా వీస్తుందో. సీ హౌ దే టాక్. చూడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. ఇలా మనం ఈ ఫ్రేజ్తో ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మన యొక్క అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు కూడా, అంటే మన యొక్క ఒపీనియన్ని అంటే ఒపీనియన్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయొచ్చు. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ లైక్ అన్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, అంటే అది నాకు ఒపీనియన్, నా యొక్క అభిప్రాయం. హీఈస్ ఫాండ్ ఆఫ్ మూవీస్. అతనికి మూవీస్ అంటే బాగా ఇష్టం, అమితంగా ఇష్టం అని చెప్పడానికి ఇలా ఫాండ్ ఆఫ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, షీ డజంట్ లైక్ క్రికెట్. ఆమెకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది ఆమె యొక్క ఒపీనియన్. హీఈస్ అగెనిస్ట్ పాలిటిక్స్. అతనికి పాలిటిక్స్ అంటే వ్యతిరేకం, అంటే పాలిటిక్స్ అంటే ఇష్టం అని చెప్పి ఇలా ఒకరి యొక్క అభిప్రాయం చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్, హియర్ దేర్ అనే 2 రకాల డమ్మీ సబ్జెక్ట్స్తో మనం ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హియర్ కమ్స్ ద బస్. ఇదిగో బస్సు వస్తుంది. హియర్ అంటే ఇదిగో అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్, దే గోస్ యువర్ హస్బెండ్. అదిగో నీ భర్త వెళ్ళిపోతున్నాడు. హియర్ ఈస్ యువర్ చేంజ్. ఇదిగో నీ చిల్లర అని చెప్పి ఇలా హియర్ దేర్ అనే సబ్జెక్ట్స్తో, అంటే డమ్మీ సబ్జెక్ట్స్తో ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్, కెపాసిటీ, క్యాపబిలిటీ. మనం సాధారణంగా కెపాసిటీని, క్యాపబిలిటీ చెప్పడానికి కెన్ వాడుతూ ఉంటాం. అయితే కెన్ ప్లేస్లో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా యూజ్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో. చూడండి, ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే అర్థం ఏంటి? నేను ఇంగ్లీష్ మాట్లాడగలని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్, షీ కుక్స్ వెరీ వెల్. ఆమె వంట బాగా చేస్తుంది అంటే అర్థం ఏంటి? షీ కెన్ కుక్ అని చెప్పి దానికి అర్థం. అంటే ఆమె వంట బాగా చేయగలదని చెప్పడానికి కూడా ఇలా మనం షీ కుక్స్ వెరీ వెల్ అని చెప్పి ఇదే టెన్స్లో చెప్పొచ్చు. ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిన యాక్షన్ చెప్పడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ సింపుల్ పాస్ట్ కానీ ఇలా రకరకాల టెన్సెస్ యూజ్ చేస్తుంటాం. కానీ సింపుల్ ప్రెజెంట్తో కూడా మనం కంప్లీట్ యాక్షన్ చెప్పొచ్చు. అయితే అటువంటి సందర్భంలో కొన్ని రకాల ప్రత్యేకంగా వెబ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అవి ఏంటో చూద్దాం.
ఐ హియర్ దట్ దే హ్యావ్ వన్ ద మ్యాచ్. చూడండి, దే హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటే వాళ్ళు మ్యాచ్ గెలిచారు. అది నేను విన్నాను అంటే ఇక్కడ మ్యాచ్ గెలవడం అనేది అయిపోయిన యాక్షన్, కంప్లీట్ యాక్షన్. అయితే ఆ కంప్లీట్ యాక్షన్ని హీర్ అనే వెర్బ్తో మనం ఈ విధంగా చెప్పడం జరిగిందంటే వాళ్ళు మ్యాచ్ గెలిచారని నేను విన్నానని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, ఐ లెర్న్ దట్ ఇట్ వాజ్ హిజ్ మిస్టేక్. ఐ లెర్న్ అంటే నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను. ఏంటి అర్థం చేసుకున్నాను? ఇట్ వాజ్ హిజ్ మిస్టేక్, ఇది అతని తప్పని. అంటే ఈ మిస్టేక్ అనేది గతంలో జరిగింది. అంటే ఇక్కడ కంప్లీట్ యాక్షన్ని మనం ఇలా లెర్న్తో చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐ సీ వాట్ యు హ్యావ్ టోల్డ్. ఇక్కడ సీ అంటే చూడడం కాదు, అర్థం చేసుకోవడం. నేను అర్థం చేసుకుంటున్నా వాట్ యు హ్యావ్ టోల్డ్, నువ్వేం చెప్పావు అని. అంటే ఇక్కడ చెప్పడం అనేది జరిగిపోయింది, నువ్వేం చెప్పావో అది నేను అర్థం చేసుకుంటున్నా అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్, హ్యాబిచువల్గా జరిగే కొన్ని రకాల యాక్షన్స్ని మనం వెన్ అలాగే వెనవర్తో కలిపి యూజ్ చేసేటప్పుడు కూడా ఈ టెన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. వెనవర్ ఇట్ రైన్స్ ద రూఫ్ లీక్స్. వర్షం పడినప్పుడల్లా ఏమవుతుంది? ద రూఫ్ లీక్స్, ఆ రూఫ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్ రైన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్, రూఫ్ లీక్స్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్. అంటే ఈ యాక్షన్స్ నిత్యం జరుగుతూ ఉంటాయని చెప్పడానికి ఇలా ఇక్కడ ఈ టెన్స్ యూజ్ చేస్తాం. వెన్ షీ కమ్స్ షీ కాల్స్ సమ్వన్ ఎల్స్. ఆమె వచ్చినప్పుడు ఎవరికో కాల్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ రెండు కూడా జరుగుతూ ఉంటాయి యాక్షన్స్ హ్యాబిచువల్గా అని చెప్పి చెప్పడానికి ఈ టెన్స్ వాడడం. నెక్స్ట్, కండిషన్ క్లాజెస్లో మనం ఎక్కువగా ఈ సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తుంటే ప్రధానంగా ఫస్ట్ కండిషన్లో వాడుతుంటాం. చూడండి, ఇఫ్ దే ఇన్వైట్ మీ వి విల్ గో. ఇక్కడ చూడండి, ఇఫ్ దే ఇన్వైట్ మీ, ఇక్కడ దే ఇన్వైట్ మీ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, వి విల్ గో అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. అంటే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినట్లయితే మేము వెళ్తామని చెప్పి ఈ విధంగా ఇక్కడ సింపుల్ ప్రెజెంటెన్స్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. ఐ విల్ వెయిట్ హియర్ టిల్ యూ కమ్. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. సో యూ కమ్ అనేది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్, బిఫోర్ యూ గో ఐ షల్ కమ్. నువ్వు వెళ్ళే ముందు నేను వస్తాను. ఇక్కడ చూడండి, బిఫోర్ యూ గో అనేది అంటే ఇక్కడ యూ గో అనేది సింపుల్ ప్రెజెంట్. అంటే నువ్వు వెళ్ళే ముందు నేను వస్తాను అని చెప్పి ఇలా చెప్పు. ఇలా కండిషన్ క్లాజెస్లో కూడా ఎక్కువగా మనం ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, బి యొక్క ప్రెజెంట్ ఫార్మ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్లను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం రకరకాల సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్ తెలియజేయడానికి వాటిని మనం యూజ్ చేస్తుంటాం. చూడండి, హీ ఈజ్ కరెంట్లీ ఇన్ హాస్పిటల్. అతను ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాం. ఇక్కడ కరెంట్లీ అంటే ప్రస్తుతం అని చెప్పి అర్థం. ఇక్కడ ఈజ్ అనే బి యొక్క ఫామ్ ప్రెజెంట్ ఫామ్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎట్ ప్రెజెంట్ షీ ఈజ్ ఇన్ ద క్లాస్. ఎట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఆమె క్లాస్లో ఉందని చెప్పి ఇలా అన్నాం. ఎట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు అని చెప్పి అర్థం. షీజ్ అంటే ఇక్కడ బీ ఫామ్ మనం యూజ్ చేసి ఇలా చెప్పాం. ఎట్ ప్రెజెంట్ ప్లేస్లో నౌ కూడా యూజ్ చేస్తాం. నౌ షీజ్ ఇన్ ద క్లాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఐఎమ్ డౌన్ విత్ ఎ ఫీవర్. నాకు జ్వరంగా ఉంది, నేను జ్వరం కలిగి ఉన్నాను, జ్వరంతో బాధపడుతున్నాను అని చెప్పడానికి ఇలా డౌన్ విత్ అనే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఐ యామ్ అని చెప్పి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, షీ ఈజ్ సో టైర్డ్. ఆమె బాగా అలసిపోయి ఉంది. ఆమె ఎలా ఉంది? అలసిపోయి ఉందని చెప్పి ఇక్కడ ఆమె యొక్క కండిషన్ మనం చెప్పడం జరిగింది, సో టైర్డ్ అని చెప్పి. నెక్స్ట్, హైట్, వెయిట్, ఏజ్, టైమ్, వెదర్ మనం తెలియజేసేటప్పుడు ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం ప్రెజెంట్లో ఇప్పుడు అని చెప్పి తెలియజేయడానికి. చూడండి, ఐఎమ్ 7 feet ఇన్ హైట్. అంటే ఇప్పుడు నేను 7 అడుగులు ఎత్తున్నా అని చెప్పి దాని యొక్క అర్థం. అంటే ఇక్కడ ఐఆమ్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఇప్పుడు నేనని చెప్పి అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు నేను 7 అడుగులు ఎత్తున్నా అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్, హౌ ఓల్డ్ ఆర్ యూ. నీ వయసు ఎంత అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఇప్పుడు నీ వయసు ఎంత అని చెప్పి అర్థం. ఇక్కడ చూడండి, ఆర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ యూ కనుక ఆర్ యూజ్ చేసి హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నాం. దానికి ఆన్సర్గా ఐఆమ్ 17 లేదా ఐఎమ్ 20 అని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు. ఐఎమ్ 20 అంటే నాకు 20 సంవత్సరాల వయసు అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్, ఇట్ ఈజ్ 7:30 నో. ఇప్పుడు 7:30 అయిందని చెప్పి ఇలా ఇప్పుడు టైం ఎంత అయిందని చెప్పడానికి ఇలా ఇట్ ఈజ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తాం. షీ ఈజ్ 70 kgs అంటే ఆమె 70 kg బరువు ఉందని చెప్పి ఆమె యొక్క ప్రస్తుత బరువుని తెలియజేస్తాం. ఇట్ ఈజ్ సో హాట్ టుడే. ఇప్పుడు చాలా వేడిగా ఉందని చెప్పి వాతావరణం అని చెప్పేటప్పుడు ఇలా ఇట్ ఈజ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. నెక్స్ట్, ప్రొఫెషన్స్, ఆక్యుపేషన్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క బీ ఫార్మ్స్ మనం యూజ్ చేసి చెప్పొచ్చు. చూడండి, షీ ఈజ్ ఎ లాయర్. ఆమె లాయర్ అంటే ఆమె న్యాయవాది అని చెప్పి ఆమె యొక్క వృత్తిని తెలియజేస్తాం. దే ఆర్ ఫార్మర్స్ అంటే వాళ్ళు రైతులు అని చెప్పి వాళ్ళ యొక్క వృత్తిని తెలియజేస్తాం. అయితే షీ ఈజ్ ఎ లాయర్ అంటే అర్థం ఏంటి? ఆమె ఇప్పుడు లాయర్ అని చెప్పి అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, ఎమోషన్స్, ఫీలింగ్స్, ట్రేడ్స్. ట్రేడ్స్ అంటే లక్షణాలు, క్వాలిటీస్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. చూడండి, షీ ఈజ్ క్లెవర్. ఆమె తెలివైంది అంటే ఆమె యొక్క లక్షణాన్ని మనం తెలియజేస్తాం. ఐఎమ్ సాడ్, నేను విచారంగా ఉన్నానని చెప్పి నాకు ఎమోషన్ని ఇలా తెలియజేస్తాం. ఇలా మనం బీ యొక్క ప్రెజెంట్ ఫార్మ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్ని రకరకాల సందర్భాల్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ హోమ్. మనం ఇప్పటివరకు నేర్చుకున్న లెసన్ బేస్ చేసుకొని మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు ఆన్సర్స్ తెలియజేయండి కామెంట్స్ రూపంలో. అలాగే మీకు
వాటి కరెక్ట్ ఆన్సర్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఖాళీగా లేను. వచ్చే ఆదివారం మేము వైజాగ్ వెళ్తున్నాము. నాకు కుక్కలంటే ఇష్టం. అతను ఎగ్జామ్ పాస్ అయ్యాడని నేను విన్నాను. ఆమె ఎలా వస్తుందో చూడు. అదిగో మీ సిస్టర్ వెళ్ళిపోతుంది. నేను రోజు సాయంకాలం టీ తాగుతాను. నేను వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో లెసన్లో మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి స్ట్రక్చర్స్ అలాగే ఆ టెన్స్ ఆఫ్ ఉపయోగాలు అన్నీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు లెర్న్ ఇంగ్లీష్ వెంకటేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియో వాచ్ చేసిన తర్వాత కమెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. కీప్ లెర్నింగ్.